హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. నాస్డాక్ 1.65% మేర, S&P 500 1.63, అలాగే డౌ జోన్స్ 1.4% మేర నిన్న నష్టపోవడం చూస్తున్నాం. అయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ కొద్దిగా మళ్ళీ లాభపడుతుంది. 100 పాయింట్ల లాభంతో డౌ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే పెలోసి అండ్ నుంచి ఇద్దరు ఈ స్టిమ్యులస్ డీల్కి సంబంధించి చర్చలు తుది స్థాయికి చేరాయన్న వార్తలు మనకు కనిపిస్తున్నాయి. మేబీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ డీల్ ఫైనలైజ్ కావచ్చేమో స్టిమ్యులస్కి సంబంధించిన ఒక అంచనాలు మార్కెట్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని కాస్త మార్కెట్స్కి కీన్గా అవైట్ చేస్తున్నాయి. మేబీ దీనికి సంబంధించిన ప్యాకేజీకి సంబంధించిన డెసిషన్ ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది. అందువల్లే స్టాక్స్ ఉన్న జంప్ మనం ఈరోజు ఫ్యూచర్స్లో మనం చూస్తున్నాం. సో అదర్ దాన్ దట్ మేజర్ న్యూస్ ఏం లేదు. చైనా జీడిపి డేటా నిన్న వస్తుందని అనుకున్నాం, వచ్చింది. చైనా జీడిపి 4.9% మేర పెరిగింది. మూడో క్వార్టర్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ట్రెజెక్టరీలో ప్రస్తుతం చైనా ఉంది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్గా ఈ కంట్రీ గ్రో అవ్వడం మనం చూసాం. ప్రధానంగా కోవిడ్ ఎక్కడైతే పుట్టిందో, కోవిడ్ పుట్టిన తర్వాత చాలా సమర్థంగా వీళ్ళు ఎదుర్కోవడంతో పాటు చాలా స్ట్రాంగ్గా రీబౌండ్ కూడా అయ్యారు. చైనా నుంచి వెళ్ళిన వ్యాక్సిన్ చైనా నుంచి వెళ్ళిన వైరస్ అటు అమెరికన్ మార్కెట్స్ని, యూరోపియన్ మార్కెట్స్ని, మన మార్కెట్స్ని బాగా హ్యామర్ చేసింది. మన ఎకానమీస్ని కూడా బాగా దెబ్బతీసింది. మనం కోలుకోవడానికి ఇంకా చాలా టైం పట్టేటుంటే చైనా మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగింది. అదొక మేజర్ న్యూస్. ఇక ఎకనామిక్ టైమ్స్ పరంగా చూస్తేనేమో మనకి ఒక 3-4 మేజర్ న్యూస్ ఉన్నాయి. బిజినెస్ రిజంప్షన్ నియర్స్ ప్రీ కోవిడ్ లెవెల్స్, న్యూమరా ఇండెక్స్ చెప్తుంది షార్ప్ రికవరీ ఉండొచ్చు అని చెప్పి. అయితే ఇంప్రూవ్మెంట్ కుడ్ బి ఎ ఫాక్స్ రికవరీ లిమిటెడ్ టు ఇంక్రీజ్డ్ ఫెస్టివ్ సీజన్ కన్సంప్షన్ సేస్ నోమురా. సో నోమురా అంచనాల ప్రకారం ఏం భావిస్తున్నారంటే ఇది ఫెస్టివ్ సీజన్ డిమాండ్ మాత్రమే. ఫెస్టివ్ సీజన్ మళ్ళీ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ డిమాండ్ కాస్త వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ టైంలో ఉండాలి అని కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 months ఆర్ 7-8 months దాకా ఒక లల్ పీరియడ్ ఉండింది. అప్పట్లో అసలు ఏమాత్రం యాక్టివిటీ లేదు. ఒక్కసారిగా పెంటప్ డిమాండ్ పెరిగింది. జస్ట్ ఫెస్టివ్ సీజన్ తర్వాత కూడా ఇదే యాక్టివిటీ, ఇదే జోరు కొనసాగితే అప్పుడు మనం పూర్తిగా మళ్ళీ బిజినెస్ యాక్టివిటీ 100% పూర్తి స్థాయిలో రివైవ్ అయిందని అనుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నోమురా చెప్తుంది. ఇక ఫార్మసీ జాబ్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా. రాబోయే 2-3 క్వార్టర్స్ కూడా ఫార్మా జాబ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మోర్ ఫార్మసిస్ట్ డెలివరీ స్టాఫ్ టు బీ ఇన్ డిమాండ్ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. ఫార్మసీస్లో ఎస్పెషల్ ఎందుకంటే మెడిసిన్స్ యూసేజ్ బాగా పెరిగింది. అటు ఫార్మాసిటికల్ సెక్టార్లో కూడా జూనియర్ సైంటిస్టుల దగ్గర నుంచి ఈ స్టాఫ్ని వాళ్ళు బాగా తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా జాబ్స్ ఫార్మా సెక్టర్ బాగా ఇస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే రాబోయే 2 to 3 quarters కూడా ఇంకా ఫార్మాలో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అండ్ రెమ్డెసివిర్ యూస్ మే కంటిన్యూ ఇన్ ఇండియా యాజ్ ఫ్యూ ఆప్షన్స్ ఇన్ సైట్. సో మిగిలిన దేశాల్లో లైక్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో డ్రగ్స్ని, అంటే ఎస్పెషల్లీ వివిధ డ్రగ్స్ని మనం అనుకున్నాం కదా స్టార్టింగ్లో HCQS అని, ఒకసారి రెమ్డెసివిర్, అలా రకరకాల డ్రగ్స్ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే అవేవి అంత గొప్పగా పనిచేయట్లేదని చెప్పి WHO నిన్న చెప్పినప్పటికీ ఇప్పుడు ఇంక వేరే ఆప్షన్స్ ఏవి లేకపోవడం వల్ల, అంటే రెమ్డెసివిర్ ఇప్పుడు మనం కూడా బ్యాన్ చేస్తేనో లేకుంటే దాని యూసేజ్ తగ్గిస్తేనో ప్రయోజనం ఏం లేదు. కాబట్టి మన దేశంలో యథావిధిగా ఈ రెమ్డెసివిర్ యూసేజ్ కొనసాగుతుంది అని చెప్పి ఒక అంచనా మనం చూస్తున్నాం. ఎందుకంటే సిప్లా, హెటిరో, జైడస్ క్యాడిలా, మైలాన్, జూబిలెంట్, డాక్టర్ రెడ్డీస్ లాంటి సంస్థలు ఈ డ్రగ్స్ని ఇప్పుడు తయారు చేస్తున్నాయి ఇండియాలో. అండ్ ఫేమ్ 2 స్కీమ్ ఫర్ ఈవీస్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్స్ డెస్టినేషన్. ఫేమ్ అని ఒక స్కీమ్ పెట్టింది. అంటే పాత వెహికల్స్ని 15 ఏళ్ళ తర్వాత పైన పడిన వెహికల్స్ని అవన్నీ తీసేసి కొత్త వెహికల్స్ తీసుకోవడానికి ప్రభుత్వం ఒక సబ్సిడీ లాంటిది పెట్టింది. దానికోసం దాదాపు 8,500 కోట్ల రూపాయల మేర బడ్జెట్ని సెట్ అసైడ్ చేశారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఫేమ్ 2 దీనికోసం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 8,600 కోట్ల బడ్జెట్ పెడితే అందులో 77 కోట్లు మాత్రమే వినియోగించారు. అంటే నాట్ ఈవెన్ 1% యూటిలైజ్ అయితే చేయలేదు. సో దీన్ని బట్టి ఎంత డిసప్పాయింట్మెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ చైన్స్, ఈ-కామర్స్ రన్ అవుట్ ఆఫ్ అప్లయన్సెస్. గ్లోబల్ షార్టేజ్ అంటే మనకి చైనాతో విభేదం అనుకోవచ్చు, ఆర్ఎల్స్ సప్లై లాజిస్టిక్ ఇష్యూస్ అనుకోవచ్చు. వీటన్నిటి కారణంగా మనకి మేజర్గా అటు టీవీస్కి, డిష్ వాషర్స్కి,
అండ్ ల్యాప్టాప్స్కి వీటన్నిటికి సంబంధించి స్పేర్ పార్ట్స్ ఇబ్బందిగా ఉంది, గ్లోబల్ షార్టేజ్ ఉంది. దానివల్ల అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి ఈ రోజుల్లో. అంటే ఎందుకంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అని ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అటు అమెజాన్, మోస్ట్ ఆఫ్ ది ఈ కామర్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఫెస్టివల్ డిమాండ్ టార్గెట్ చేస్తూ వాళ్ళు సేల్ అయితే రన్ చేస్తున్నారో ఆ సేల్లో వీటికి సంబంధించిన కొరత బాగా ఉంది అని చెప్పి మనం ఇక్కడ అంచనా చూస్తున్నాం. సో స్టిల్ ఇలాంటి వాటిల్లో మనకి మనం ముందు నుంచి పదే పదే చెప్తున్నట్టు డిక్సన్ లాంటి కంపెనీస్కి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ పేజ్లో మేజర్ అంశాలు ఇవి. ఇక స్పెసిఫిక్గా చూద్దాం. ఓపెన్ టు మోర్ స్టిమ్యులస్ మెజర్స్ ఎఫ్ఎం. సో ఇక్కడ వరకు స్టిమ్యులస్ ఆపేసామని మేము ఎక్కడా చెప్పలేదు. స్టిల్ ఇంకా ఈ పాండమిక్ ఎఫెక్ట్ ఎంత ఉందో దాన్ని పూర్తిగా అంచనా వేస్తున్నాం మేము. అంచనా వేసిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొక ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి పరోక్షంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు. సో అది మార్కెట్స్ చాలా ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఇంకా ప్యాకేజెస్ అయిపోయాయి అని అనుకున్న తరుణంలో ఆర్థిక మంత్రి నోట్లో నుంచి ఈ మాట రావడం బట్టి చూస్తే ఇంకా ఏదైనా ప్యాకేజ్ అంటే ఏ రంగాలకు కానీ దేనికి ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్న ఒక ఉత్సుకత నెలకొని, అందుకని మార్కెట్స్ ఈ అంశాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే సిఎస్బి, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ని అనౌన్స్ చేసింది. వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేను చెప్పను కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమర్జింగ్ ప్రైవేట్ బ్యాంక్స్గా దీన్ని చెప్పుకోవచ్చు. సిఎస్బిని చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సివిఆర్ రాజేంద్రన్ గారు ఎండి ఆఫ్ సిఎస్బి బ్యాంక్, అంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఎండీగా కూడా చేశారు ఆయన. వన్ ఆఫ్ ద టఫ్ గైస్, చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఈ బ్యాంక్ని మనం లాంగ్ టర్మ్ కోసం బెట్ చేసుకునే అవకాశం ఉంది. 3-fold ఇంక్రీజ్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 69 కోట్లకి పెరిగింది. అసెట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో సిఎస్బి వ్యవహారం ఇది. అండ్ ఈజియర్ ఎంట్రీ ఫర్ లోకల్ కంపెనీస్ ఇన్ రోడ్ ప్రాజెక్ట్స్. సో ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎంత వీలవుతే అంత స్థానిక కంపెనీలకి, దేశీయ సంస్థలకు పూర్తి స్థాయిలో వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అంటే బీఓటీ అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాజెక్ట్స్ అనుకోవచ్చు, హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనుకోవచ్చు. వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో దేశీయ కంపెనీస్కి వాళ్ళు ఎంట్రీ ఈజీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక వార్తలు మనం చూస్తున్నాము. అండ్ DMart recovers from COVID, but growth comes in headwinds. So steep valuation and competition can cap upside for the stock. సో DMart ఇక్కడ నుంచి ఎంత పడిపోతుంది, ఎంత పెరుగుతుందన్న చర్చ బాగా ఉన్న ఈ టైంలో DMartకు మేబీ ఇక్కడ కొద్దిగా పాస్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ ఈ కామర్స్లో కంపెనీ మరింత మెరుగైన పనితీరు చేపట్టడానికి, మరింత మెరుగ్గా చేయడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి అతిపెద్ద కంపెనీస్ ఉన్నాయి. అంటే జియోతో వాళ్ళు పోటీ పడినా పడకపోయినా ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఢీకొని ఈ బిజినెస్లో నిలబడడం అనేది అంత ఈజీ అనే జాబ్ అది DMart కాదు కదా, ఎవరికి కూడా అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు డీప్ రూటెడ్, అంటే బాగా పెనట్రేట్ అయిపోయి ఉన్నారు మార్కెట్స్లోకి. అది DMart వల్ల అంత ఈజీగా అవుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఒక ప్రైజింగ్ తక్కువ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే లాజిస్టిక్స్ అనుకోవచ్చు, అది మిగిలిన ఫ్యాక్టర్స్లో ఇప్పుడు మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ రాత్రి మనం ఆర్డర్ ప్లేస్ చేసామంటే రేపు మార్నింగ్ కానీ డెలివరీ అయిపోతుంది. అలాంటి స్ట్రాంగ్ లాజిస్టిక్ మెకానిజం కంపెనీస్ ఇప్పటికీ చేసుకున్నాయి. బట్ DMart అందుకు అంత వేగంగా ఉంటుందా, చేయగలుగుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇంకా వీళ్ళు బేబీ స్టెప్స్లోనే ఉన్నారు. సో అప్సైడ్ బాగా లిమిటెడ్ అయిపోతుంది. నిన్న నెగిటివ్ రిజల్ట్ ఇచ్చిన స్టాక్ 5% పెరిగితే పెరగచ్చు కాక. ఎందుకంటే ప్రమోటర్ దగ్గర అధిక శాతం ఉంది, రీటైలర్స్ దగ్గర తక్కువ ఉంది షేర్స్ని ఆ పరంగా చూసుకున్నట్టయితే మనం. సో ఇప్పటికే Ambit మెయింటైన్ సెల్ రేటింగ్ వైల్ HDFC, SBI క్యాప్స్ అండ్ జెఫ్రీస్ రేటెడ్ ఏ స్టాక్ ఏ బై. అంటే కొన్ని రేటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే దీనికి సెల్ రికమెండేషన్స్ కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఫ్రెష్గా భారీగా ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం DMartలో 1-2 సార్లు ఆలోచించండి అని చెప్పి పదే చెప్తూనే ఉన్నాం. అన్లిస్ రైజ్ టార్గెట్ ప్రైస్ అని HDFC బ్యాంక్. సో మెరుగైన రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేసిన తర్వాత టార్గెట్ ప్రైస్లో కొద్దిగా చేంజ్ మనకు ఉంది. Ambit 989 నుంచి 1012కి, ఎడిల్వైజ్ 1335 నుంచి 1490కి, అండ్ హైథాంగ్ 1200 నుంచి 1320కి, ఇన్వెస్టెక్ 1265 నుంచి 1435, ఇలా కొన్ని మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ ఏజెన్సీస్ అన్నీ కూడా HDFC బ్యాంక్ రేటింగ్ పెంచాయి. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ గురించి పోలిక మనం చూసుకున్నాము. ICICI బ్యాంక్లో నిన్న స్ట్రాంగ్ జంప్ వచ్చింది. HDFC బ్యాంక్ ఇదే రిజల్ట్స్ని మరిన్ని క్వార్టర్స్ కనుక ఇలాగే పర్ఫామ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే మళ్ళీ HDFC బ్యాంక్ కూడా లైమ్ లైట్లకు పూర్తి స్థాయిలో రావచ్చు. అండ్ ఎల్ఎన్టీకి అతిపెద్ద ప్రాజెక్ట్
వచ్చే అవకాశం ఉంది. దాదాపు 25,000 కోట్ల రూపాయల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రావచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈజ్ క్లోజ్ టు బ్యాగింగ్ లార్జెస్ట్ ఎవర్ ఆర్డర్. ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ ద లోయెస్ట్ బిడ్డర్ టు కన్స్ట్రక్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్, బీటింగ్ 2 others ఇన్ ద రేస్ విత్ 24,958 crores. సో దీనికి సంబంధించిన బిడ్స్ దీనికి సంబంధించిన L1 అంటే లోయెస్ట్ వన్గా కంపెనీ అయింది కాబట్టి మేబీ ఇవాళ 1 or 2 daysలో దీనికి సంబంధించిన డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చినా రాకున్నా కూడా L&T లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. GSK బూస్ట్ మే నాట్ బి ఎనఫ్ టు ఆఫ్సెట్ HUL's లాక్డౌన్ హిట్. కంపెనీ లైక్లీ టు మెయింటైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% ఆర్ నెగిటివ్ టు ఫ్లాట్ వాల్యూమ్ గ్రోత్. సో GSK కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని కనబరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక న్యూస్ చూస్తున్నాం. విప్రో బైబ్యాక్ అండ్ ఆఫర్ అప్ టు 14% ఆర్బిట్రాజ్ గెయిన్స్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. సో ఇది చాలా తెలివిగా చేయాలి, చాలా నైపుణ్యంతో చేయాలి. సో అందుకని అందరికీ కాదు ఇది. ఒక్కసారి ఇది వినే ముందు కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బైబ్యాక్ 400 రూపాయలకి విప్రో అనౌన్స్ చేసింది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే షేర్ని ఇప్పుడు కొని విప్రోకి అమ్ముతారు. దానివల్ల ఈ గ్యాప్లో ఏదైతే వస్తుందో దాన్ని ఆర్బిట్రాజ్ గెయిన్స్ అంటాం. ఆర్బిట్రాజ్ గెయిన్స్ 5 నుంచి 15% దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం షేర్లు కొని ఒక 500 షేర్లు తీసుకుందాం అని అనుకుందాం, ఇన్వెస్ట్ చేసామని అనుకుందాం. 500 రూపీస్ 500 షేర్స్ని ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ 340-350 రూపీస్ చొప్పున. ఒకవేళ 30% యాక్సెప్టెన్స్ రేషియో అంటే ఇప్పుడు మనం 100 షేర్లు కొంటే 100 షేర్లు విప్రో బైబ్యాక్లో తీసుకుంటుందని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దండి. ఆ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లో పెట్టుకోండి. యాక్సెప్టెన్సీ రేషియో 30-60% మాత్రం మ్యాక్సిమం మనకి యాక్సెప్టెన్సీ రేషియో ఉంటుంది. అంటే మీరు 100 షేర్లు టెండర్ చేస్తే అందులో 30 నుంచి 40 మ్యాక్సిమం 50-60 షేర్లు మాత్రం వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ యాక్సెప్టెన్సీ రేషియో 30 అంటే మీరు తీసుకున్న 100లో 30 షేర్లు కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే బ్రేక్ ఈవెన్ ప్రైస్ 314 రూపాయలు అవుతుంది. అప్పుడు మీకు 9,000 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అదే యాక్సెప్టెన్సీ రేషియో 40% ఉంటే 12,000 రూపాయలు, యాక్సెప్టెన్సీ రేషియో 50% ఉంటే 15,000, అలాగే 60% ఉంటే 18,000 గరిష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ హైపోథెటికల్ ఫిగర్స్ మాత్రమే. మ్యాక్సిమం 50-60% యాక్సెప్టెన్స్ రేషియో ఉంటే ఉండొచ్చు. సో అందుకు తగ్గట్టు మీరు ఈ తెలివిగా ఈ మ్యాథ్స్ని క్యాలిక్యులేషన్ చేసుకొని చేయగలిగితే మాత్రమే మీకు ఈ ఆర్బిట్రాజ్ గెయిన్స్లో డబ్బులు వస్తాయి. లేకుంటే ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకు తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి నాలెడ్జ్ ఉంటేనే మాత్రమే ఈ ఆర్బిట్రాజ్ కోసం చేయండి. ఓవర్ షార్టేజ్ హింట్స్ ఇండియన్ స్టీల్ కంపెనీస్, లీజ్ ఓనర్షిప్ చేంజెస్, సర్జ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ టేక్ ఎ టోల్, ప్లేయర్స్ సి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. సో స్టీల్ సెక్టారు ఐరన్ ఓర్కి సంబంధించిన కొరతతో ఇబ్బంది పడుతుంది. అదొక మేజర్ న్యూస్గా ఉంది. అండ్ ఇంపోర్ట్ కర్బ్స్ రీప్లేస్మెంట్ డిమాండ్ టు బూస్ట్ టైర్ స్టాక్స్. సో ఇంపోర్ట్ కర్బ్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంపోర్ట్ కర్బ్స్ బాగా పెట్టింది ప్రభుత్వం. దానివల్ల దేశీయంగా సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్, జేకే టైర్స్ లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి జేకే టైర్స్ మీద ఆరోపణలు నిన్న వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ మనకి వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అనుకుంటే సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో, టీవీఎస్, శ్రీచక్ర లాంటి స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే రీప్లేస్మెంట్ డిమాండ్ అంటే కొత్త వెహికల్స్ని, పాత వెహికల్స్ని డిమాండ్ మనకి లైఫ్ అయిపోయిన తర్వాత కొత్త టైర్స్ మార్చుకుంటాం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ రీప్లేస్మెంట్ డిమాండ్ కూడా రావచ్చు. అండ్ ఇంపోర్ట్ కర్బ్స్ ఇవన్నీ కలిపి ఈ టైర్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఓన్లీ ఫస్ట్ పేజ్ మనం చూద్దాం. స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ హింద్ కాపర్ ఆన్ ది కార్డ్స్. గవర్నమెంట్ ఆల్సో ఆస్క్స్ 8 PSUs టు గో ఫర్ ది షేర్ బైబ్యాక్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్న వార్త చూస్తున్నాం. హింద్ కాపర్ని స్ట్రాటజిక్ సేల్ అమ్మాలని. ఎలాంటి మేబీ ఇవాళ లైమ్ లైట్లో ఉండొచ్చు బాగా, ఎందుకంటే దాదాపు 25-26 వేల కోట్ల రూపాయలు అతిపెద్ద ప్రాజెక్ట్ని కంపెనీ చేజెక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి. సో ఇది ఓవరాల్గా మేజర్ బిజినెస్ న్యూస్ ఇవాళ. ఇక బిజినెస్ స్టాండర్డ్లో కానీ ఆర్ఎల్స్ ఇంతకుముందు చెప్పిన విప్రో వీటన్నిటికి సంబంధించిన స్టోరీలు మరింత విశ్లేషణాత్మకంగా మీకు ProfitMaster.in వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒకసారి అందులో చూడండి, మీకు మరిన్ని డీటెయిల్స్ అందులో దొరుకుతాయి. అండ్ ProfitMaster.in ఫండమెంటల్ అనాలిసిస్ మరొక బ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పాటికి మనం దాన్ని అనౌన్స్ చేస్తున్నాము. ఈ 31వ తారీఖు నుంచి మనకి ఫండమెంటల్ అనాలిసిస్ పూర్తి స్థాయిలో వర్క్షాప్ జరగబోతోంది. USA నుంచి అరవింద్ గారు మనకి తను ప్రొఫెషనల్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ తను మీకు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, ఓవరాల్గా కంపెనీ వాల్యుయేషన్స్ గురించి, బ్యాలెన్స్ షీట్స్ గురించి, రాబోయే రోజుల్లో
ఏ సెక్టార్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక ఫండ్ మేనేజర్ ఒక కంపెనీని ఎలా చూస్తారు, ఒక మ్యూచువల్ ఫండ్ ఒక స్టాక్ సెలెక్ట్ చేస్తుంటే ఏ పారామీటర్స్ వాళ్ళు చూస్తారు, ఇలా చాలా అంశాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ గురించి ఓవరాల్గా ఏ సెక్టార్లో ఇప్పుడున్న ఎమర్జింగ్ సెక్టార్స్ ఏంటి, ఆ సెక్టార్లో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అన్న అంశాలు కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది మనకి వర్క్షాప్లో. సో మల్టీ బ్యాగర్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, మోడల్ పోర్ట్ఫోలియో ఎలా నిర్మించుకోవాలి, అంటే దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఏ అంశాల ఆధారంగా మనం స్టాక్స్ పిక్ చేసుకోవాలి, ఇలా చాలా అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ వర్క్షాప్లో. సో వి రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్రెడీ లాస్ట్ టైం చాలామంది పార్టిసిపేట్ చేశారు, బట్ స్టిల్ ఇంకా చాలామంది అడిగారు కాబట్టి మరొకసారి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి. ఆర్ఎల్స్ ఈ నెంబర్ 7995127008కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.